అమ్మ మరి మీరు ఇందాక ఒక విషయం చెప్పారు. మీ లైఫ్‌లో జరిగిన, మీరు సొంతంగా అనుభవించిన ఒక అనుభవము. అవును. ఏం చెప్పారు? ఇట్లా నెల రోజులు కూడా నల్లత్రాచు నా వెంట పడింది అని చెప్పారు. అప్పుడు ఒక పాములతన్ని కూడా పిలిపించాను, పట్టించానని కూడా చెప్పారు. మీరు చెప్పినట్లే నిజంగా కొంతమంది తెలిసి చంపినా, తెలియక చంపినా, ఎలా చంపినా కానీ ఆళ్ళ పూర్వీకులు చేసిన ఇలాంటి దోషాల వల్ల కూడా పిల్లలకు కలుగుతాయి సర్పదోషం అనేది అని అన్నారు కదా! మరి పాముల వాళ్ళొచ్చి పడుతూ ఉంటారు. పాములను పట్టి తీసుకెళ్ళి వాళ్ళు చంపుతారా? లేకపోతే పడేస్తారా? ఎక్కడైనా వదిలేస్తారా? అనేది సెకండరీ అయినప్పటికి కూడా వీళ్ళు పడతారు. ధైర్యంతో పామును పట్టుకుంటారు. ఈ పాములు పట్టేవాళ్ళు, ఈ పాములను ఆడించేవాళ్ళు ఒక బొమ్మను చేసి ఆడిస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఎలాంటి దోషాలుండయంటారా? చాలా మంచి ప్రశ్నమ్మా. హ్మ్. ఎందుకంటే చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. యెస్. ఈ నిజంగా. పాముల వాళ్ళకి కూడా ఈ విషయం తెలీదేమో. అదే. ఏంటంటే, మన దైనందిక జీవితంలో ఆ! అందరం తలో ఒక వృత్తిలో ఉన్నాం. అవును. రకరకాల వృత్తిలో ఉన్నాం. అవును. ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు చేయాలి. హ్మ్. కాబట్టి పురాతన నుంచి అంటే రాజుల కాలం టైం నుంచి కానీ, మనకు పురాణాల టైం నుంచి కానీ, ఒక పాముల వాళ్ళు అనేవాళ్ళు ఒక తెగున్నారు. హ్మ్. హ్మ్. కదా! అవును. వాళ్ళే ఈ పాములకి ఎటువంటి అపకారం, కీడు చేయకుండా హ్మ్. ఒకవేళ ఆపద సమయం గనక వస్తే హ్మ్. జాగ్రత్తగా ఆ పాముల్ని పట్టుకుని వాటికి ఎటువంటి కీడు, అపకారం చేయకుండా తీసుకెళ్ళి ఎక్కడన్నా అడవుల్లో దూరంగా వదిలేయటం అనేది వాళ్ళ ఇది. హ్మ్. అందుకే వాళ్ళ దగ్గర ఈ పాములకి సంబంధించిన మీకు తల్లీశ్వరి లాంటి మూలికలు అవన్నీ ఉంటాయంటారు కదా! హ్మ్. హ్మ్. తల్లీశ్వరి మూలిక గనక చూపిస్తే పాము కొద్దిగా తలకాయ ఉంచుతుంది, జోలికి రాదు. అటువంటి మూలికా వైద్యాలు గాని, తగిన జాగ్రత్తలు గాని వాళ్ళు తీసుకుని పాముల్ని వాళ్ళు పట్టుకోవటం అనేది జరుగుతుంది. హ్మ్. ఈ మధ్య కొంతమంది వృత్తిపరంగా గూడా కొంతమందున్నారు. అవును. వాళ్ళనేదో పిలుస్తున్నారు గదా! ఇంగ్లీష్ అవును. భాషలో. అవును. వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే మరి ఎవరు లేకపోతే జనం ఏదన్నా ఒక ఇంట్లో పాము ప్రవేశించిందనుకోమ్మా, కొన్ని కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం. ఇళ్లల్లో అవును. గుడ్లు పెట్టుకుండటం, అవును. స్థావరాలు ఏర్పరచుకుంటాం. అవును. పిల్లల్ని గూడా అక్కడ బోల్డుని వందల పిల్లల్ని మనం చూడటం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా! అవును. మరి ఇట్లాంటప్పుడు భయపడే ప్రజలకి ధైర్యం ఇచ్చి, దానికేదో నివారణ మార్గం, ఉపాయం అనేది ఎవరో ఒకళ్ళు చూడాలి గదా! అవును. ఇప్పుడు మనకి అడవుల్లో ఎక్కడన్నా పెద్ద పులి సంచారం చేసిందన్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళో ఎవరో ఒకళ్ళొచ్చి దాన్ని అవును. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓ చోట వదిలిపెట్టడం అనేది చేస్తుంటారు అవును. గాబట్టి, పాములు కూడా పాములు వాళ్ళు గూడా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. డాక్టరున్నాడు. తన వృత్తి ధర్మం అని చెయ్యాలి. హ్మ్. పొట్టకొస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు. మరి అది తప్పు గదా! అది పరిగణలోకి తీసుకొని అది పాపం గదా! అనుకుంటే కొన్ని కొన్ని విషయాల్ని ధర్మాధర్మాలనేవి అందుకే మనకి పురాణాల్లో గాని, ఇతిహాసాల్లో గాని, వేదాల్లో గాని కొన్ని ధర్మాలు జెప్పారు. హ్మ్. ఆ ధర్మాలను అనుసరించే కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట. జరుగుతోంది. కాబట్టి పాముల వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళు దాన్ని కొన్ని చోట్లకి తీసుకెళ్ళి బుట్టలో తీసుకెళ్ళి ఆడించుకుని కొంత సంపాదన ఏదైనా వాళ్ళకి వృత్తి అదే గదమ్మా! అంటే వీటికి చేసుకోవటం వల్ల ఎలాంటి హాని కూడా జరిపినంతంత కలగకుండా వరకు వాళ్ళకి గూడా ఎటువంటి దోషం. సర్పదోషాలు అలవడవు. అవును. వాళ్ళు గనక దానికేదన్నా కీడు, అపకారం చేసినప్పుడు ఎవరికైనా ధర్మం ధర్మమే. ధర్మం ధర్మమే అది ధర్మం ఖచ్చితంగా. ధర్మమే. కాబట్టి హ్మ్. కొన్ని కొన్ని వృత్తి ధర్మాల్లో కొన్ని కొన్ని మనం వదులుకోవాల్సొస్తుంది కాబట్టి పాములు వాళ్ళు మనకి చాలా ఉపయోగకరమైన వాళ్ళు. అంటే కొంతమంది ఇండ్లల్లో చాలా వరకు కూడా పదే పాములు కనిపిస్తూ ఉంటాయి అవును. అంటారు. అవును. పడుకొని లేస్తే హ్మ్. పాము కనిపించింది అంటారు. లేదా ఏదైనా సర్దుతూ ఉంటే పాముంది అంటారు. గడప పైన పాము కనిపించింది అంటారు. అంటే ఇలా పదే ఒకే ఇంట్లో పాములు కనిపిస్తే దేనికి సంకేతం అంటారు? సంకేతం అట్లా ఉంచినా గూడా అమ్మ పాములెందుకు కనిపిస్తున్నాయి మనకి? ఈ హ్మ్. చుట్టుపక్కల మామూలుగా ఆలోచిద్దాం. చుట్టుపక్కల ఏమన్నా పాముకు స్థావరం ఉందా? ఓకే. అది స్థావరంగా, యోగ్యంగా ఉండటానికి అనుకూలమైన ప్రదేశాన్ని మనం ఏమన్నా చుట్టుపక్కల క్రియేట్ చేసి దానికి ఉంచామా? హ్మ్. అన్నది మీరు ముందు పరిశీలన చేసుకోండి. హ్మ్. ఏమన్నా కన్నాలు గాని, ఎలుక కన్నాలు గాని, అట్టా ఏమన్నా స్థావరాలు గాని, ఈ హ్మ్. రాళ్ళ మధ్య సందులు గాని, పూర్వపు ఇళ్లల్లో ఇట్లా ఉన్నప్పుడు వాటిని పూడ్చేయటము, హ్మ్. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉండటం అనేది ముందు మీరు పరిశీలన చేసుకొని హ్మ్. తీసుకోవాలి. హ్మ్. అప్పుడు మీకు పాములు ఇంట్లోకొచ్చి పదే మీకు కనిపించే అవకాశం మటుకు ఉండదు. 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 తగిన అంతేగాని జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. లేకపోతే పూర్వీకులు ఒకవేళ ఇంట్లో అప్పటికి అమ్మవారిని పూజించడం, చేయడం అలాంటివి ఉన్నప్పటికీ ఇప్పుడు మర్చిపోయినందుకు కూడా ఆ ఇంట్లో సంకేతం చూపిస్తుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఊర్లలో, అంటే గ్రామాలలో. అది స్వయంగా కాదా? రావటం అనేది మటుకు ఆ! అది మీరు తీసుకొని అజాగ్రత్త వల్లే స్వయంగా ఆ! వస్తాయి.
ఆ! చీటీ మాటికి పాములు రావటం ఏంటి? చీటీ మాటికి పాములు రావు. ఆ! మీకు ఇందాక చెప్పాను కదా! ఒకవేళ అట్లాంటివి ఉంటే గనక మీకు విపరీతమైన పరిమళం అనేది ఇంట్లో గుప్పు గుప్పున వస్తూ ఉండాలి. వస్తూ ఉండాలి. అలా అయితే శుభ సూచకము, అమ్మవారు శుభసూచకము, ఉన్నాను అని చూపిస్తుందనుకోవాలి. మీరు ఏదో చెయ్యాలి అని ఒక సిగ్నల్ ఇస్తోంది. ఆ! ఆ పరిమళం రాకపోతే ఏమీ లేదు. ఏమీ లేదు. అది కేవలము అక్కడ స్థావరం పెట్టుకున్న అది ఇది నేననేది అనుకోవాలి. మామూలుగా మన ఆలోచనలో దానికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నాము? స్థావరం ఇస్తున్నాం. హ్మ్. స్థావరం ఇచ్చినప్పుడు అది ఉంది. నువ్వు హ్మ్. ముందు అవి పూడ్చుకో. నీకు రావు. హ్మ్. అలా అంటే చేస్తూ కొంతమంది ఇళ్లలో కూడా పుట్ట వెలిసింది అంటారు. ఆ హ్మ్. పుట్టలో పాము తిరుగుతుంది ఇంట్లోనే హ్మ్. తిరుగుతుంది. మా ఇంట్లో వాళ్ళకి కనిపిస్తది. మేమెప్పుడు కూడా పాలు పోస్తూ ఉంటాము అంటారు. ఇంటి గోడకు కూడా పుట్ట వెలిసింది అంటారు గోడకి. అంటే అది సాధ్యమే అంటారా? నిజంగా ఆ ఇంట్లో స్థావరం ఉంటుందంటారా? అమ్మవారు అంటే అది దేవతగా తీసుకోవాలా? లేకపోతే అక్కడ వెలిసే ఆ పుట్టలో ఉండే పామును లేకపోతే నార్మల్‌గా వచ్చి అక్కడ ఏమన్నా అట్లా స్థావరం ఏర్పాటు చేసుకుందనుకోవచ్చా? కొత్తగా ఒకవేళ పుట్టలు వెలుస్తున్నాయన్నప్పుడే ఆ! మీరు గమనించి ముందుగానే దాన్ని రానివ్వకుండా మార్గం అనేది చేసుకోవాలి. ఆ! అంతెత్తు దాకా పెరిగేలాగా మీరు చేసుకోకూడదు. ఆ! ఒకవేళ ఇంట్లో గనక పుట్ట వెలిస్తే గనక శాస్త్రం ఏం చెప్తుంది ఇల్లు ఖాళీ చేయమని. వదిలిపెట్టేయమని. ఆ! ఓకే. కదా! కాబట్టి ఆ జాగ్రత్తలని ఇప్పుడు ఉందమ్మా. నాకు హైదరాబాద్ నుంచే వచ్చారు భక్తులు. హ్మ్. ఎక్కడ కుక్కటిపల్లి ఏరియా నుంచి వచ్చారు. హ్మ్. వాళ్ళకి ఇంటి నిండా చెదే. హ్మ్. వాళ్ళేమనుకుంటున్నారు ఈ చెదని చూసి పుట్టాలనుకుంటున్నారు. తల్లి అవి పుట్టలు గావు. చెదపురుగు. భూమిలో ఉంది చెదపురుగనేది. ముందు చెదపురుగుకి నివారణ మార్గం చూసుకోండి మీరు. హ్మ్. అది రాకుండా చూసుకోండి చెదపురుగుని. అప్పుడు మీది పుట్టవునా కాదు. అరే! కలప తినేసి, పుస్తకాలు తినేసి, ఇంట్లో ఫర్నిచర్ తినేసి, అన్నీ తినేసి వాళ్ళు అదొక పెద్ద భయంగా పెట్టుకుని, ముందు ఇల్లెందుకమ్మా సర్వనాశనం చేసుకుంటారు. ఇవాళ హైదరాబాద్ సిటీలో అవును. ఇల్లంటే దాన్ని గూడా మాటలు కాదు. భయంగా తీసుకుంటారు. ఆ! ఖచ్చితంగా. ఎందుకు అంటే ఏదో జరగబోతుందేమో, హ్మ్. ఏమో అవ్వబోతుందేమో. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ చెదపురుగులేంటి ఇంతింతగనం వచ్చేసి మొత్తము ఇంట్లో ఉన్న పేపర్‌లని, ముఖ్యమైన డాక్యుమెంట్‌లను కూడా అవును. మొత్తము కొట్టి పడేశాయి. అందులో ఒకటి మట్టిని గూడా విపరీతంగా మట్టిని కూడా ఇప్పుడు ఊడ్చినా మళ్ళా సాయంత్రానికే మట్టి వచ్చేస్తుంది. అది ఒక పుట్ట మాదిరిగా పెట్టేస్తున్నాయి. అవును. ఇది ఏంటి అసలు? ఏం పుట్టలు వేరండి. జరగబోతుంది? పుట్టలు వేరు. ఆ! ఏం చెదపురుగు వేరు. జరగబోతుంది? చెదపురుగు అసలు వేరు. సంబంధం లేదు. హ్మ్. మీకు ఇంకొక విషయం మీకు నేను చెప్పాలి. నిజంగా పుట్టల్లో పాములు నివాస యోగ్యం ఉండవు. అది హ్మ్. మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. పుట్టల్లో పాములుంటాయన్నమాట అపోహ. హ్మ్. అంటే ఇంతకుముందు మాకు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు బుక్కులలో చెప్పేవాళ్ళు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు అన్నట్టుగా ఇదే నమ్మొచ్చా? చీమలు పెట్టేటివి ఆ పుట్టలని నమ్మొచ్చా? ఎప్పుడు నివాస యోగ్యం? ఆ! చీమలు గూడా పెట్టవండి పుట్టని. ఆ! అది గూడా తప్పే. ఆ! చీమలు పెట్టిన పుట్టలు ఇంతింతే ఉంటాయి నేల మీద. ఆ! చిన్నవి. ఆ! అసలు పుట్ట నిర్మాణం చేసేదెవరు? ఎవరు? చెదపురుగు. ఓకే. ఆ చెదపురుగు చాలా బలిష్టమైంది. ఆ! చెదపురుగు ఎప్పుడైనా మీకు శరీరానికి పడితే దాన్ని మీరు చాలా బాధుంటుంది. మన శరీరాన్ని గిచ్చేస్తుంది. అవును. అది మీరు లాగితే దాని తలకాయ ఊడొస్తుంది తప్ప తల మటుకు అట్టాగే ఉంటుందండి చర్మానికి. ఆ! ఇంతే ఉంటుంది చెదపురుగు. చెదపురుగు నిర్మాణం చేస్తుంది పుట్టని. ఆ! అదెట్లా? ఏదైనా నీటి స్థావరాలు దానికి దగ్గరగా ఉండాలి చెదపురుగుకి. నీరుండాలెక్కువ. ఓకే. ఆ నీరున్నప్పుడు ఆ నీటితో కూడిన మెత్తటి మట్టిని తన చిన్న చిన్న చేతులతో బుజ్జిబుజ్జిగా తీసుకొచ్చి పుట్ట నిర్మాణం అనేది చేస్తుంది. ఓకే. చేసి పుట్ట కట్టిన ఇల్లది. హ్మ్. అది శాంతం అయిపోయి అక్కడ వేసంకాలం గాని, అక్కడ నీళ్లు గాని తగ్గినప్పుడు లేతే పుట్ట చెదపురుగు కొద్దిగా అంతరించినప్పుడు అదేం చేస్తుంటే ఇంకా అది వదిలేసి ఎళ్ళిపోతుంది. వదిలేసి ఎళ్ళినప్పుడు ఈ పాము చూసుకుంటుంది. చూసుకొని ఇదేదో స్థావరం మనకి ఏర్పరచుకుంటుంది. నివాసయోగ్యంగా ఉంది గదులెళ్ళే ఇక్కడ మనం ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడు చేరుతుందది. అంతేగాని పాములు పుట్టలు పెట్టవు. చీమలు పుట్టలు పెట్టవు. చెదలే పుట్ట నిర్మాణం చేస్తాయి. ఓకే. సూపర్. సూపర్ మేడం. చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ మీరు పరిశీలనలోకి తీసుకోవాలి. ఎక్కడైనా అడవుల్లో గాని, ఎక్కడైనా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి అంటే, ఏదన్నా అది మీకు చక్కగా కనిపించింది అంటే, మహర్షులు సాక్షాత్తు తపస్సు చేస్తున్నవే పుట్టలు. ఓకే. ఆ పుట్టల దగ్గరికెళ్ళి మీరు చాలామంది చేయకూడని తప్పులు గూడా చాలామంది చేస్తున్నారమ్మ. పుట్టల్లో తీసుకెళ్ళి గుడ్లు వేయటము, లీటర్లు పాలు అవును. పోసేయటము. అవును. ఆ! ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అవును. మన ఇల్లుంది. 4 గదుల ఇల్లు. 4 హ్మ్. గదుల్లోనూ కాస్త కోడిగుడ్లు విసిరేసేసుకొని, ఓ లీటర్లు పాలు పోసేసేసుకొని, కాస్త బియ్యపు పిండి, గోధుమ పిండితో కలిపి, బెల్లంతో కలిపిన చలివిడి విసిరేసుకొని అట్లా ఒక నెల రోజులుందాం.
ఎట్లా ఉంటుంది ఇల్లు? దుర్గంధం వచ్చి ఉండటానికి యోగ్యం కాకుండా ఉంటుంది. పుట్ట కూడా అలాంటిదే. పరమ పవిత్రమైంది పుట్ట. చాలా మంది తెలిసి తెలియక చేసే తప్పులేంటో పుట్టల్లో గుడ్లు వేయటము, అవును. పాలు వేయటము, పాలు అరటిపళ్ళు పోస్తారు. వేయటము, అన్ని వేస్తూ ఉంటారు. అన్ని పువ్వులు వేస్తూ వేస్తా ఉంటారు. ఉంటారు. దాని చుట్టూ అల్మేసి అన్ని కానీ చేసి దయచేసి ఇట్లాంటి తప్పులు మటుకు ఎవరు చేయొద్దండి. పుట్టలంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం. అతి చిన్న కీటకం, ఆ చెద అనే కీటకం అతి కష్టపడి కట్టుకున్న ఒక అద్భుతమైన ఒక నిర్మాణం, ఒక ఇల్లు అన్నమాట. దాన్ని మనం పూజించుకోవాలే తప్ప ఇట్లా అశుభ్రమైన పనులు, పుట్టలు దగ్గరికి ఎడితే దుర్గంధం వచ్చేలా పారిపోయేలాగా ఎప్పుడు ఉండకూడదు. చాలా మంది ఇంకో పని కూడా చేస్తారమ్మ. దీపం తీసుకెళ్ళి పుట్టల్లో పెట్టేస్తారు, పుట్టల దగ్గర పెట్టేస్తారు. ఈ పని కూడా మనం చేయకూడదు. పుట్టకి మీరు చేయవలసిందల్లా పుట్టకి ధ్వని పొయ్యటము అంటారు. ఇప్పుడు మీకు నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఎక్కడైనా నీటి చెమ్మ తగ్గినప్పుడు ఉమ్, చెద అనేది వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది. మీరు ఇంకా ఏం చేయాలంటే పుట్టకి ధ్వని పోయటము అంటారు. ఒక మంచి బిందెలో శుద్ధమైన జలాలు తీసుకుని పుట్టంతా జల్లండి. ధ్వని పోయటం అంటారు దాన్ని. పుట్టకు ధ్వని పోయటం అని ఒక మాట ఉంది ఉమ్, శాస్త్రంలో. అలా చేయండి. అప్పుడు ఏంటంటే పుట్ట ఇంకా ఎదుగుదల అనేది ఉంటుంది, ఓకే. విచ్ఛిన్నం కాకుండా. అంతేగాని గుడ్లు వేయటము, మా దాంట్లో అరటిపళ్ళు వేయటము ఏ శాస్త్రంలోనే చెప్పలేదమ్మా. ఇదంతా అవును. తెలిసి తెలియక చేయటం వల్ల పుట్ట ధ్వంసం అయిపోతుంది. మీరు అట్లా చేయటం వల్ల పుట్ట నాశనం అయిపోతుంది. Yes. ఇప్పుడు మోపిదేవిలో జరిగింది అదే. మోపిదేవి పుట్ట రూపంలో ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఉమ్, ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి మీరు చూడండి, పుట్ట ప్రాంతంలో ఒక 5 నిమిషాలు మీరు నుంచోగలరా? ఆ. వీళ్ళ విపరీతమైన భక్తికి అక్కడ పుట్ట లేకుండా చేశారు తల్లి. 5 దుర్గంధమైన నిమిషాలు వాసన కూర్చుని అవన్నీ అక్కడ వస్తూ దండం ఉంటాయి. పెట్టుకునే ఇది లేకుండా చేశారు ఈ భక్తులందరూ. ఈ వాళ్ళు కూడా దేవాలయం వాళ్ళు మటుకు ఏం చేయగలరు? వాళ్ళని ఆపలేరు కదా. కాబట్టి ఇట్లాంటి తప్పిదాల మటుకు పొరపాటును కూడా చేయకూడదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.